మాకు ఈ హామీ మాకు ఒక కాగితం రాసిర్రి, మాకు ఒక కాగితం రాసిర్రి. మాకు పట్టా ఎందుకు కాదు, మొత్తం తలకు పట్ట అవుతుంది, మా బీజులకు పట్ట ఎందుకు కాదు. మరి అడగలేదా యశ్వసన్ రెడ్డికి? వాడు వచ్చాడు కదా, వాడు చెప్పిండు కదా, అప్పుడు వాడు చెప్పిండు కదా. ఇప్పుడు రాలేదు, మీసాలు కూడా ఉంచాం మేము. ఆడవాడు రాఘారెడ్డిది అంతే, అన్ని మీసాలు కూడా ఉంచాం. మాకు అన్ని చెప్పిన మాటలు అన్ని కరెక్ట్ అయితే ఉంచుతాం, లేకపోతే ఉంచామానికి. ఈ దేశంలో కూడా ఇప్పుడు 6 పథకాలు అని చెప్పిండు కదమ్మా. నానా మాకు ఒక్కడు కూడా చేయలే. మాది వెనకట ఉన్న అదే తిండి ఉంది, అదే పని ఉన్నది, అదే కష్టం ఉన్నది. ఏం కష్టం మాకు సుఖపడలే, ఎవరికి కల్పించినా కూడా మాకు సుఖం రాలే. అందరూ అట్లనే. ఎవరు పట్ట చేసింది సార్? ఎవరు పట్టలేదు, చేయలేదు. ఒకనాడే వచ్చి మోకం చూపెట్టి ఇప్పుడు దాకా చూద్దామంటే ఎక్కడైనా అవపడతలేదు. అదే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దయాకర్ రావు పేరు చెప్తా ఉన్నారు. సో ఫంక్షన్ లో గానీ ఏమైనా ఆపద మాకు డబ్బులు ఇచ్చిపోతారని ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఓడగొట్టిల్లు మీరు అలాంటి మనిషిని? ఆయన మనిషి అంటే సార్ ఏమనుకున్నారంటే, ఇప్పుడు దీంతో 3 సార్లు అయినాయి, గెలుచు 3 సార్లు అయినాయి. ఒక్కసారి ఆయన మార్పులు కొద్దిగా చూద్దామని మనుషులు పెట్టుకున్నారు, కానీ అదే కానీ మా దగ్గర ఏం తప్పు లేదు. అది జనాన్ని దగ్గర కొద్దిగా అదే మార్పు వచ్చింది. సో మీకు అనుభవం అయిందా? ఇప్పుడు అనుభవం అయింది సార్. ఇప్పుడు అనుభవం అంటే అనుభవం అయింది. ఇప్పుడు ఇక బుద్ధి వచ్చింది. కానీ ఈసారి ఇంకోసారి పోతా అంటేనే మాకు నమస్తే పెట్టిపోయాడు. అదే యశస్వి నమస్తే కాదు, కానీ మన కంటి చూడకుండానే వెళ్ళిపోతుంది. ఝాన్సీ రెడ్డి గాని, యశస్విని రెడ్డి గాని, వాళ్ళ పిఏ గాని, ఎవరైనా గాని మనుషులు ఇబ్బంది కోసం వచ్చిరు, మరి దేని వల్ల వచ్చిరు అనేది కూడా రెస్పాన్స్ లేదు. పట్టి ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా చూసుకొని పోతుంది, కానీ వీళ్ళు మన వల్ల పరోళ్ళ మరి పరాయి వల్ల ఎట్లా అనేది చూసేది ఏది లేదు. ఇప్పుడు అదే దయాకర్ రావు ఇప్పుడు రోడ్డు పోతా అంటే నమస్తే పెట్టిపోయాడు, రేగుల తొండలా అని చెప్పిపోయాడు. అది గౌరవం లేదు దానికి. ఆమె వస్తే మీకు ఏం పలకరియదు. మరి మన వల్ల మీరు మందోళ్ళ మరి ఎందుకు పడ్డారు ఏంది అనేది రెస్పాన్స్ లేదు, ఏం లేదు, గౌరవం లేదు. ఏదో మన చిన్న పొరగాలు పట్టా అయితే ఎందుకు అయితే లేదు. ఇప్పుడు 10 ఏళ్ళ పెళ్ళి నాలుగు ఇప్పుడు వద్దనుకోరు, నీకు గెలిపించిన నా ఊళ్ళో మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు నీకు చీరియరు, నీకు పైసలు ఇవ్వద్దు అని పొలం పట్టా కానీ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెప్పారు, నీకు చీర లేదు, నీకు పైసలు లేవు, నువ్వు ఆ దాంట్లో ఉండవు, నీకు ఇళ్ళకి లేదని. నేను ఓటు వేసింది, నేను కాంగ్రెస్ కి వేసిన. ఏతనని నా కోడలు నా కొడుకుని కూడా రప్పించిన వరంగల్ నుంచి. నా ఇంట్లో 8 ఓట్లు, 2. మరి వేసినాక నన్ను ఎందుకు చేస్తారు? ఎందుకంటే నోరు లేదు అమ్మాయికి ఇంత ఎత్తున్నారు. నా అల్లుడు ఇప్పుడు దానికి పోతాడు, మరి నా పొలం పట్ట కాదు, గుడి వెనక మరనే ఉన్నది. ఎందుకు కాదు? ఒడ్లు కూడా కొట్టలేరు, ఒడ్లు కూడా తీసుకుపోతారు. దాన్ని దున్నాలా, మరి దాన్ని శబరం చేసుకోవాలా, అది అట్లనే ఉండాలా, పోతాం. ఇక మళ్ళీ గెలిపిస్తారా కాంగ్రెస్ పార్టీని? మళ్ళీ గెలిపిస్తారా మీరు? గెలిపిస్తాం. ఇక 4,000 అన్నది మరి ముసలి ఇది చచ్చిపోతాం. రేపు ఎవరికి ఇచ్చేది? అప్పుడు ఎవరికి ఇస్తుందా? ఇప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఇంకా రూపాయలు లేవా ఒక్క గ్యాస్ కి? మీరు అడగట్లేదమ్మా? 5-6 నెలలు అయినాయి గ్యాస్ కు. ఏడ్చి నిన్న మొన్న 900-800 కడితే ఆ గ్యాస్ వేసిపోయిండు. మరి ఏం వండుకొని తినాలి? కట్టెల మీద వండుకొని తింటున్నాం కదా, మీరు ఉండి ఎందుకు మాకు? ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు కారు తీసుకొని బస్సులు తీసుకొని ఊరుకొస్తారు. మాది ఏది మరి? మా పరిస్థితి ఏంది? ఏ పథకాలు వచ్చినాయమ్మా? 6 పథకాలు ఏం రాలే మాకు, ఏం రాలే. మేము ఎప్పుడు ఎప్పుడు జొన్న గట్క తిన్నామో అట్లనే వండుకొని తింటున్నాం మేము. అదే పరిస్థితి ఉన్నది. మీకు పథకాలు వచ్చినాయి, అన్ని అందినాయని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. చెప్తాను మరి చూపెట్టాలి, వాడు వచ్చి చూపెట్టాలి, వాళ్ళకి చూపెట్టాలి. వాడు మీకు అనుభవం అయిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనుభవం అయిందా? అన్నం గించుకున్నాము మేము. మళ్ళీ ఎవరికి గెలిపిస్తారు? టీఆర్ఎస్ వచ్చినాక చెప్తాను, వాడు కూడా అట్లనే మిక్కొని పోతాడు బస్కు. మేము పని చేసుకుంటా ఇంట్లోనే అంటున్నాం. ఏ ఊరికి పోతున్నాం మేము? మాకు ఊర్లే లేవా? నువ్వు ఎన్నిసార్లు ఎక్కినావమ్మా బస్సు పథకం? ఒక్కడు కూడా ఎక్కలేనా? ఒక్కసారి కూడా అడుగు పెట్టలే బస్సు మీద. ఎందుకు? మాకు బస్ మీద ఏం అవసరం? బస్ మీద ఎక్కడ పోవు, ఏ ఊరికి వెళ్ళాం మేము. బస్ ఎక్కి ఏ ఊరికి వెళ్ళాం, ఏ ఊరికి వెళ్ళేదానికి లేదు. మేము బస్సు ఎక్కలే, ఆ బస్సు వద్దు, మాకు ఏం వద్దు. ఏ విధంగా రుణమాఫీ నేను ఎక్కంగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. ఏడపోయింది? ఇప్పుడు ఇంకా 9వ తారీఖు రాలేదా? ఇంకా ఎప్పుడు వస్తుంది రుణమాఫీ? ఎప్పుడు అవుతుంది? రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా పోయింది.
బోనస్ ఇక రాగానే బోనస్ 500 ఇస్తాడు. ఇప్పటి వరకు ఓట్లు కొనే గతి లేదు. ఇక మహిళలకు 2500 ఇస్తాడు, అది లేదు. ఏదో పనికిరాంది పెట్టిండు బస్సు, అందరు కొట్లాడుకుంటారు. ఇక మా మగవాళ్ళని ఇంటికి ఇచ్చిపెట్టు, మా ఆడోళ్ళు పోతారు ఫ్రీ అని. మాకు ఇప్పుడు యశస్విని రెడ్డి. సో ఏ విధంగా పరిపాలిస్తున్నారు? ఏం పరిపాలన, ఎక్కడైనా పెళ్లిళ్ళకు ఫంక్షన్ హాలకు పోతారు కానీ ఇటువంటి మంచి పనులు అయితే ఏది చేయదు. ఏదైనా నమస్తే అంటే ఎక్కడో పడదు. ఇప్పుడు ఎప్పుడో వచ్చింది ఓట్లప్పుడు, ఎప్పుడైనా వచ్చింది ఇంతపురు ఒక్కసారి కూడా మోకం లేదు. ఎప్పుడైనా చూద్దామంటే ఇంకా ఎక్కడ యశస్విని రెడ్డి లేదు, ఎవరు లేదండి. మాకు ఏ ప్రయోజనం లేదు. ఈ కాంగ్రెస్ ఇంత మునుపు కూడా అదే విధంగా అయింది. 15 ఏళ్ల కింద మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చిందండి. మాకు ఏం ఉపయోగం లేదండి. ఏం చెప్పాలి, ఎవరికి ఏం అడుగుదామంటే అప్పుడు వచ్చింది వస్తా నేను పట్టా చేయిస్తా అన్నది, పట్టలేదు, ఏం లేదు, ఏమున్నదండి. అన్న లోక్సభ ఎన్నికలు వస్తా ఉన్నది. సో ఏ పార్టీ గెలవబోతుందన్న? బిఆర్ఎస్ పార్టీ. సో ఎందుకు? అయితే మాకు కొన్ని రైతులకు ఉపయోగం జరగలే, ఏం జరగలే. వడ్లది మన బోనస్ ఇస్తున్నారు, వడ్ల బోనస్ లేదు, రైతు బంధు లేదు, మళ్ళీ రైతు భరోసా లేదు, మళ్ళీ అది కౌలు రైతుకు 15,000 ఇస్తాడు, అది లేదు. ఏది 6 గ్యారెంటీ లేదు. మహిళలకు 2,000 లేదు. మాకు బస్ ఫ్రీ అనేది, బస్ మామూలు మేము రైతులం రోడ్ మీద వచ్చి ఎవరెక్తారు. ఏదైనా పండగ పప్పు ఉంటే మేము బస్సులో ఎక్కలేము, బండి వేసుకొని పోతున్నాం. అది మంచిగా లేదు ఆ పథకం. ఆయన పెట్టిన పథకం ఏది లేదు మంచిది. గ్యాస్ ఫ్రీ అన్నారు, 950 రూపాయలు ఇస్తేనే గ్యాస్ ఇస్తారు. మాకు 450 మళ్ళీ రిటర్న్ పెడతా అన్నారు, అది కూడా లేదు. ఏం భరోసా లేదు. వారు ఇచ్చింది గ్యారెంటీ మాత్రం ఏం పద్ధతిగా లేదు, ఏం రావట్లేదు. ఇప్పుడు యాసింగ్ వడ్లు ఉన్నది, వడ్లు వాడు తీసుకునేటోడే లేడు, ఐకేపీ సెంటర్ లో కానేటోడు లేడు. మరి ఏదైనా అంటే వాళ్ళు డిమాండ్ చేస్తుర్రు, అవసరం ఉంటే పెడతాం, లేకపోతే పెట్టాం. మేము ఆడ మిల్లుల దిగుమతి అయితే లేదు అంటారు, అంత ఆగం చేస్తారు వడ్లకు. మీరేమో పథకాలు రాలేదు అని చెప్తా ఉన్నారు. సో 6 పథకాలలో దగ్గర 4 పథకాలు అమలు చేసినా అని చెప్పుకొస్తున్నారు. ఏం రావట్లేదు. ఎట్లా చూస్తారు? మాటలు అబద్ధపు మాటలు చెప్పి మళ్ళీ గద్దెక్కే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లోక్సభ అట్నే ఉన్నది. ఇక ఏదైనా అన్ని అబద్ధాలు ఆడి మళ్ళీ ఇప్పుడు 15వ వచ్చే మన ఆగస్టు 15 నాడు 2 లక్షల మాఫీ అన్నాడు, అది కూడా రాదు. అసలు ఎక్కంగానే 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు, అది లేదు. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఏది దానికి అధికారానికి ఏం చక్కగా లేదు అని చెప్పింది. మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకుంటారా మీరు? బొమ్మనంగా అదే కేసీఆర్ వస్తేనే అంత నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, అన్న అది ఆయన వస్తేనే బరాబర్. మీరు అనుకున్నారు కదా, ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ ని సాలు అయిపోయింది, సో ఈ పార్టీని మూసేయాలి అన్నట్టుగా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. గతంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ 5 నెలల తర్వాత మళ్ళీ మనం చూస్తా ఉన్నాం పొజిషన్ ఏ విధంగా ఉందో. సో చీకటి రోజులు వచ్చినాయని అనుకోవచ్చా మనం? ఒకవేళ అదే మన ఎంపీ సీట్లు ఒక 10 సీట్లు వస్తే ఆటోమేటిక్ గా ప్రభుత్వం పడేది ఛాన్స్ ఉంటది, మళ్ళా కేసీఆర్ వస్తాడు. పక్క గెలిపించుకుంటారా? లోక్సభ ఎన్నికలు పక్కా గెలిపించుకుంటాం. మేమైతే డబుల్ బెడ్రూమ్ అయినా, పెన్షన్లు అయినా, ప్రతి ఒక్క విషయంలో, ఫ్లాట్ల విషయంలో అయినా, మాకు ప్రాజెక్టుల విషయంలో అయినా, ప్రతి ఒక్క దాంట్లో మా కేసీఆర్ మాకు సరైన న్యాయం మాకు చేసిండు. మాకు వృద్ధాప్య పింఛన్లు ఏదైనా కూడా ఈ రోజు వాళ్ళ కొడుకు బో పెట్టపోయినా కూడా నాకు ఇవాళ నాకు 3,000 రూపాయలు వస్తున్నాయి అని కూడా దుకాణంలో కూడా వాళ్ళు ఖాతా తెచ్చుకొని నెల రోజు అక్కడ బరాబరిగా పింఛన్లు అందే విధంగా చూసి వాళ్ళకు బరాబరిగా వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ పోస్ట్ ఆఫీస్ పోయి వాళ్ళ పైసలు తీసుకొచ్చి అక్కడ కట్టుకొని వాళ్ళ వృద్ధాప్య పింఛన్ల ద్వారా వాళ్ళు బత్తాలు. కొంతమంది కోడళ్ళు కూడా వాళ్ళు పెట్టినా కూడా మా కేసీఆర్ దర్వాన వాళ్ళు బతుకుంటూ ఉంటారు. ఒక కన్న తల్లి లెక్క, కన్న బిడ్డల లెక్క అందరు ప్రతి ఒక్కరు మంచిగా మేము పంటలైనా కూడా మా ఐకేపీ పంటలు కూడా తీసుకొచ్చి అక్కడ మాకు అక్కడ ఐకేపీ దగ్గర పోయించి వాళ్ళ ఖాతాలలో కూడా బరాబరిగా మంచిగా పైసలు వేయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజు ఇక్కడ కూడా ఒడ్లు ఎండినా కూడా, ఒడ్లు తడిసినా కూడా, మొన్న కూడా వర్ష వచ్చింది, ఈయన అట్లాంటి ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం అట్లున్నది. మాకు మాత్రం కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికలలో మొత్తం మేము అందరం కలిసి మేము మళ్ళా కేసీఆర్ని గెలిపించుకుంటాం. కొంచెం తెలిసిన మనసులు ఏంటంటే మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఆయన గెలిపించినాం, ఇప్పుడు ఈయన గెలిపిద్దాం అంటారు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు అంతా మళ్ళీ అది చేసుకొని మళ్ళీ లాస్ట్కి లాస్ట్కి మా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అందరం గెలిపించుకుంటాం. జై తెలంగాణ.